డాక్టర్ లావణ్య, ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఇవాళ మనం మన ఛానల్లో వచ్చిన వీడియోస్ చూసి పేషెంట్స్ అడిగిన డౌట్స్ మనం అడ్రస్ చేద్దాం. మేడం, ఇయర్ సర్జరీకి న్యూ మెథడ్, చెవు కొయ్యకుండా ఈ ఆపరేషన్ చేయడానికి కుదరదా? కొంచెం చెప్పండి. చెవి కోయకుండా ఇయర్ సర్జరీ చేయొచ్చండి. దాన్ని మనం ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. ఎండోస్కోప్ ద్వారా మనం ఇయర్ వెనకాల ఇన్సిషన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇది అందరిలో సాధ్యం కాదు. ఎప్పుడైతే డిసీజ్ చాలా మైల్డ్గా మినిమల్ డిసీజ్ ఉంటుందో, అంటే ఇప్పుడు మనం ఈ సర్జరీ ఇయర్లో సర్జరీ అంటే చాలా రకాలు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు ఇయర్ డ్రమ్ హోల్కి చేసే సర్జరీ అనుకోండి, మీకు రీసెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏం రాలేదు, ఒక పాస్ట్ 3 to 6 months నుంచి ఇయర్ డ్రైగా ఉంది అండ్ మిడిల్ ఇయర్ అంటాము, అంటే మిడిల్ ఇయర్ హెల్దీగా ఉంది అండ్ హియరింగ్ లాస్ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉంది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఎండోస్కోపిక్ మైరింగోప్లాస్టీ. కానీ ఎప్పుడైతే మిడిల్ ఇయర్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నా, థిక్ ఇయర్ డ్రమ్ ఉంది అన్న, అంటే టింపనోస్క్లిరోసిస్ అంటాం, అలా ప్యాచెస్ ఉన్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాస్టాయిడ్ డిసీజ్ అంటాం, అంటే మనకి చెవి వెనకాల మాస్టాయిడ్ బోన్లో కనుక ఇన్ఫెక్షన్ ఉండి డిసీజ్ ఉంటే మాత్రం చెవి వెనకాల ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి సర్జరీ చేయాల్సి వస్తుంది. అది చెవి వెనకాల ఇన్సిషన్ లేకుండా సర్జరీ చేయడం వల్ల మనం కేవలం చెవిలో ఉన్న డిసీజ్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. ఈ మాస్టాయిడ్లో ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వదు. మనకి టోటల్ డిసీజ్ క్లియరెన్స్ కావాలి అన్నప్పుడు మాత్రం అది చెవి వెనకాల ఇన్సిషన్ ఇచ్చి, అంటే చిన్న కట్టిచ్చి చేసే సర్జరీ చేస్తాము. అలా ఏం లేదు, చాలా మైల్డ్ డిసీజ్ అనుకున్నప్పుడు కొంతమందిలో ఈ ఎండోస్కోపిక్ సర్జరీ కూడా పాసిబిలిటీ ఉంటుంది.